ఊరు అభివృద్ధి చెందాలంటే సర్పంచే కీలకం. ఆయన పనితీరు బట్టే పల్లె అన్ని విధాలా ప్రగతి పదంలో పయనిస్తుంది. అదే సర్పంచ్ ఆదర్శవంతమైన సేద్యం చేస్తూ చుట్టుపక్కల రైతుల్ని ప్రోత్సహిస్తే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. రాయల చెరువు ప్రథమ పౌరుడైన మురుగయ్య ఇదే బాటను అనుసరిస్తున్నారు. గ్రామంలో మాదిరిగానే సేద్యంలోనూ తన వంతు మార్కు చూపిస్తూ ప్రకృతి పద్ధతిని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. రాయల చెరువుకు చెందిన రైతు గ్రామ సర్పంచ్ అయిన మాదాసి మురగయ్య 7 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకున్న భూమిలో 2 ఎకరాల్లో వరి, 4 ఎకరాల్లో అల్లనేరేడు, 10 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం సాగు చేస్తున్నారు. దీనిలో భాగంగా తను సాగు చేసిన వరితో పాటు ఏటీఎం, సజ్జ పంటల నుంచి మెరుగైన లబ్ధి పొందుతున్నారు. నమస్కారం, నా పేరు ఎం మురగయ్య, రాయలచెరువుపేట సర్పంచి, రామచంద్రపురం మండలం, తిరుపతి జిల్లా. నేను గత 7 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. దానివల్ల లాభాలు ఏంటనేది కూడా మాకు ఆరోగ్య పట్ల కూడా అన్ని చూసాము. మనం కొద్దిగా కొంత భూమి ఉన్నా కూడా మన కూరగాయలు కావచ్చు, మనం తింటూ కూడా చుట్టుపక్కల మనం అమ్ముకోవడానికి కూడా మన కుటుంబ ఖర్చులు సరిపోయే లెవెల్లో కూడా దాదాపు ఒక 10 సెంట్లు 20 సెంట్ల భూమి ఉన్నా కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. ప్రారంభంలో రైతు సాధికార సంస్థ ప్రతినిధులు అవగాహన చేయడంతో సర్పంచ్ మురుగయ్య ప్రకృతి పద్ధతిని అనుసరించారు. తొలుతగా తక్కువ విస్తీర్ణంలో ప్రారంభించిన ఆయన సాగు లాభదాయకంగా ఉండడంతో విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో 10 సెంట్ల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు సాగు చేశారు. మేము వంకాయ, బెండకాయ, చిక్కిడి, బీర, కాకరకాయ, మొక్కజొన్న అన్ని సాగు చేసుకోవచ్చు. సిర్రాకు కావచ్చు, అరటి కావచ్చు, బూడిద గుమ్మడికాయ కావచ్చు, మనిషికి ఏం అవసరం అవుతాయో అలాంటివన్నీ నేను పండించుకుంటూ ఉంటాను. దీనిపైన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రకృతి వ్యవసాయం అనే దానిపైన పేడ, ఆ పాలు ఉత్పత్తి అన్నీ మాకు సరిపోతున్నాయి. మేము దాదాపు ఫ్యామిలీలో ఒక 5 మంది ఉంటాము. ఈ 5 మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 సెంట్లు చేస్తాం. మిగతా భూమిని అల్లనేరేడుగా, మామిడి తోటలుగా కొంచెం ఉన్నాయి. ఈ పంటలకు అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతం అందించారు. దీనికి అదనంగా జిగురు అట్టలు వినియోగించి పురుగులను కట్టడి చేశారు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో కలుపు తీసుకొని పంటను శుభ్రం చేసుకుంటున్నారు. దీంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేసుకొని పంటను అన్ని విధాలా రక్షించుకుంటున్నారు. సమీపంలో సాగు చేసిన వరి పంటతో పాటు పండ్ల మొక్కలకు సైతం ఇదే విధానాలు అనుసరిస్తున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. మేము దానికి మజ్జిగ ఒక 15 రోజుల క్రితం పొలం వేస్తాము. తర్వాత ఫస్ట్ డోస్ కొట్టాలన్నప్పుడు ఆవు గంజరము, యాపాకు, కానగాకు, ముస్టాకు ఇవి వేసేసి ఒక 20-25 రోజులు, 15 రోజులు చెప్తారు కానీ 25 రోజులు పెడతాను నేను. ఆ లోపల బాగా కుళ్ళిపోతుంది. దాన్ని 1 లీటర్ తీసుకొని 15 లీటర్ నీళ్ళలో కలుపుకుంటాను. కలుపుకుంటే నాకున్న 2 ఎకరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 10 మూటలు తగ్గిందని చెప్పాను కదా. 10 మూటలు తగ్గినా ఖర్చు లేదు నాకు. 10 మూటలు వచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చు ఉంటుందంటే దాదాపు ఒక 20,000, 15,000 రూపాయలు. మందులు ఎక్కువ కొట్టడం కాకుండా కూడా 70 మూటలు 75 మూటలు తీలేడు. నా ఖర్చు అంతా ఎంత ఉంటుంది? ఒక మనిషిని నేను చేయలేనప్పుడు ఒక మనిషిని తీసుకెళ్తే కూడా ఓ 2-2.5 వేల రూపాయలతో 65 మూటలు నేను పండించాను. ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులు సేకరించి ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా లభ్యమైన ఉత్పత్తులను సమీప వ్యక్తులు నేరుగా పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పది సెంట్లలోనే
కూరగాయలు వచ్చే డబ్బు మేము తిని ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఈ అరటి గుమ్మడికాయలు ఇలాంటివి అమ్ముకొని ఈ ఎరువులకి వచ్చే లేబర్కి సరిపోతాం నాకు. అంటే ఆ 2 ఎకరాల్లో వచ్చే డబ్బులు టోటల్గా మిగిలినట్టే లెక్క నాకు. పశువులు ఎరువు తోలడానికి దానికి సరిపోతుంది నాకు. ఎందుకంటే ఈ 10 సెంట్లలో వచ్చే పొలం నుంచి తీసుకునే పంటనే మనం ఆ 2 ఎకరాలకు వాడుకుంటాం. ఆ 2 ఎకరాలు వచ్చే ఆదాయంని దాదాపు నాకు 65 మూటలు అయింది చెప్పాను కదా, ₹1,00,000 వచ్చింది నాకు. ₹1,00,000 సంవత్సరంలో మిగిలిందంటే దానికి 6 నెలలకే అది పంట. మిగిలింది ₹1,00,000 మనం ఇంకొక పంటకి అన్ని రెడీ చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు సద్ద వేస్తే ఈ చుట్టుపక్కల కూడా మా ఏరియాలో రామజాపురం మండలంలో సద్ద వేసే వాళ్ళు తక్కువ ఉంటారు. రాగులు చద్దలు కొంతమంది తక్కువ ఉంటారు. ఎందుకంటే నేను వదలను. ఇప్పుడు దాదాపు టోటల్ సద్ద వేసినప్పుడు ఓ 15 నుంచి 20 మూటలు రానిలే. కోళ్ళ పొలాలు తీసుకెళ్లే వాళ్ళు కావచ్చు, లేదంటే దాన్ని నాది తీసుకునే టోటల్ తినేవాళ్ళు తీసుకెళ్తారు. రొట్లు కావచ్చు, దాన్ని ఏ విధంగా చేసుకోవాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది. దీంతో పాటు ఈ పంట నుంచి లభ్యమైన పశుగ్రాసంతో పాడిని వృద్ధి చేసుకుంటున్నారు. ఇదే కాకుండా నామమాత్రపు పెట్టుబడితో 2 ఎకరాల్లో వరి సాగు చేసి 65 బస్తాల వరకు దిగుబడి సాధించారు. వీటిని మిగిలిన రైతుల కంటే అధిక ధరకు విక్రయించడం విశేషం. 65 మూటలు నేను పండించినప్పుడు నాకు అమ్ముకోవడానికి కూడా వాళ్ళు వారం రోజులు కాసుకోవాలి ఎక్కడికో మిల్లుల కోసం. నేను అట్లేదు, నాకు పొలం కాడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. నాకు ₹2,000 మూట, వాడు 700 అమ్ముతుంటే 2,200 కూడా ఇచ్చున్నారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు 2,200 కూడా ఇచ్చి తీసుకెళ్ళి ఉన్నారు. ప్రకృతి పద్ధతి సాగుతో అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్న సర్పంచ్ మురుగయ్య తోటి రైతులను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. వీరందరినీ నేరుగా తన పొలం వద్దకే రప్పించి క్షేత్రస్థాయిలో తను పొందిన ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. అదేవిధంగా భూమి సారవంతమైన తీరు నేరుగా తోటి రైతులకు చూపించారు. దీంతో పాటు ఈ సాగులో నాణ్యమైన ఉత్పత్తులు సాధించిన విధానాన్ని తోటి రైతులకు వివరించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో హాస్పిటల్స్ తిరగకుండా ఉండాలంటే మనం ఆరోగ్యమైన పంటలు చేసుకోవాలంటే దానికైతే గంట సోపు మనం ఎక్కువ పోసామో బట్టి సరిపోతుంది. ప్రతి రైతు కూడా ఇది గమనించి అన్ని విధాలుగా ఆర్గానిక్ పంటలు చేసుకోవాలని మన పెట్టుకుని మన ఆవుని చూసేదాన్ని మనం పెద్దవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మన ఆవులు మనం పేడ పైకి వాడుతున్నాం, తర్వాత పచ్చితో వాడుతున్నాం, మన పెరుగును వాడుతున్నాం. అన్ని రకాల వాడి మనం ఆరోగ్యాలు కాపాడుకునేదానికి బాగుంటుందని దీన్ని నేను దాదాపు 5 సంవత్సరాలుగా నేను పెట్టే ప్రతి పంట అరటి కావచ్చు, అల్ల నేరేడు కావచ్చు, నేను చేసే ప్రతి ఒక్కటి ఆరోగ్యానికనే చేస్తున్నాము. అందరూ నాకు సేల్స్ కూడా విపరీతంగా ఉంటుంది. అందరూ జరుగుతూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు, బాగా జరుగుతుంది. అందరూ కూడా మన రైతులందరూ కూడా కొద్దిగా చేసుకొని చూడండి, మీకే అవగాహన వస్తుంది. ఈ విధంగా గ్రామానికి ప్రథమ పౌరుడు మాదిరిగానే తను మంచిదారిలో పయనించి తోటివారంతా అనుసరించేలా ప్రోత్సహిస్తూ పరోక్షంగా ప్రకృతి పద్ధతి సాగు విస్తరణకు దోహదం చేస్తున్నారు.